వెల్కమ్ టు బీటీవీ న్యూస్. నేను మీ భవాని. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలోని గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్. గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులకు చిన్న పంచాయతీల బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్. ఈ నిర్ణయంపై దీనికి సంబంధించిన ఫైల్పై సంతకం చేసిన సీఎం జగన్. ఏపీలో సిఐడి అనేది వైసీపీ అనుబంధ విభాగంగా మారిపోయిందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విమర్శ. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తనపై ఆరోపణలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని వెల్లడి. అక్టోబర్ 4న ఖచ్చితంగా విచారణకు హాజరవుతా అని లోకేష్ స్పష్టీకరణ. బీజేపీ పార్లమెంట్ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఏపీకి ఓ గెస్ట్ ఆర్టిస్ట్ గా వస్తారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శ. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి దేశానికి చేసింది ఏమీ లేదని ఎద్దేవా. కమ్యూనిస్టు పార్టీపై అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక. చేసిన పాపాలకు చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదని మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడి. చంద్రబాబు అవినీతి కేసులో జైలుకు వెళ్లడం టీడీపీ కార్యకర్తలకు ఆవేదన ఉన్నట్లుగా కనిపించలేదని ఎద్దేవా. మోత మోగిద్దాం కార్యక్రమంలో లంచాలు తిని కంచాలు మోగించినట్లు ఉందని సెటైర్. రాష్ట్రంలోని గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త చెప్పింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. గ్రామ సచివాలయాల్లోని గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులకు చిన్న పంచాయతీల బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులు చిన్న పంచాయతీల బాధ్యతలు ఇవ్వాలని చాలా కాలంగా కోరుతున్నారు. అయితే వీరి విజ్ఞప్తుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ తాజా నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ దీనికి సంబంధించిన ఫైల్పై సంతకం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిఐడి అనేది వైసీపీ అనుబంధ విభాగంగా మారిపోయిందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తనపై ఆరోపణలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుందని పేర్కొన్నారు. అక్టోబర్ 4న ఖచ్చితంగా విచారణకు హాజరవుతా అని లోకేష్ స్పష్టం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఏపీ సిఐడి అధికారులు ఇవాళ నోటీసులు ఇవ్వటం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నోటీసుల అంశంపై స్పందించారు. సిఐడి అనేది వైసీపీ అనుబంధ విభాగంగా మారిపోయిందని తెలిపారు. లేని కేసులు ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారని అన్నారు. ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను తీసుకువచ్చి కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు అనేదే లేదు, కానీ పెద్ద కుంభకోణం జరిగినట్లు చిత్రీకరిస్తున్నారని అన్నారు. అందులో తనపై ఆరోపణలు చేయటం ఆశ్చర్యం కలిగిస్తుందని తెలిపారు. 100% విచారణకు హాజరవుతానని, అందులో సందేహమే అక్కర్లేదని అన్నారు. వాళ్లలాగా వాయిదాలు అడగను అని తనకున్న అవగాహన మేరకు జగన్ ఆయన కేసులకు సంబంధించిన వాళ్లు ఇప్పటి వరకు 2000 సార్లు వాయిదా కోరారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ వచ్చినప్పటి నుంచి అశోక 50లో ఒక్క బ్లూ మీడియాతో తప్ప మిగతా మీడియాతో ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నాను కదా అని అన్నారు. మేం నీతి నిజాయితీగా పరిపాలించాం. టీడీపీకి అధికారం కొత్త కాదు అని, ఏ తప్పు చేయలేదు కాబట్టి దమ్ము ధైర్యంతో నిలబడ్డానని అన్నారు. అక్టోబర్ 4న ఖచ్చితంగా విచారణకు హాజరవుతానని లోకేష్ స్పష్టం చేశారు. ఎనర్జీ కింద అదొక సెపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అంటే ఐటీ డిపార్ట్మెంట్ కింద కూడా లేదు. సో ఈ 3 చూస్తే నాకు ఎలాంటి సంబంధం లేని డిపార్ట్మెంట్లో నంబర్ 1 అక్కడ ఏం తప్పు జరగలేదు, ఏమీ కుంభకోణం జరగలేదు. నంబర్ 2 నేను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నాకు సంబంధించిన ఫైల్స్ ఏనాడు రాలేదు. ఫైబర్ గ్రిడ్కి వచ్చి గల నాకు గుర్తున్నంత ఒక్కసారి నాకు ఫైల్ వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే ఆనాటి ఐటీ సెక్రటరీని ఆనాటి ఐటీ సెక్రటరీ గారిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదో కార్యక్రమానికి పిలిచింది. ఆయన ట్రావెల్ అప్రూవల్ కోసం ఫైల్ నాకు వచ్చినట్టు నాకు ఒక్క ఫైల్ గుర్తు. అంతేగాని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానివ్వండి, ఇన్నర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఫైబర్ గ్రిడ్ సంబంధించిన ఏ ఫైల్ కూడా నా డిపార్ట్మెంట్కి అన్నట్టు రాలా. సో ఇది కక్ష సాధింపు స్వామి, రెజ్యూమ్ రివెంజ్. ఇది కక్ష సాధింపు తప్ప ఎలాంటి ఆధారాలు లేని కేసులు. అందుకే మీరు అసెంబ్లీలో చూసినా కూడా ఒక్క ఆధారంతో కూడా ఇదిగోండి అని చూపించలేకపోయారు. విచిత్రం ఏంటంటే డబ్బులు రిలీజ్ చేసేదానికి సంతకాలు పెట్టిన ప్రేమచంద్ర రెడ్డి గారిని, అజయ్ కల్లాం రెడ్డి గారు ఈ కేసులు ఎక్కడ కంపట్లే. అదేంటో వింతమంది. అజయ్ కల్లాం రెడ్డి గారితో ఏకంగా క్యాబినెట్ ర్యాంక్ సలహాదారుడు, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి వాళ్ళ సంతకాలు ఉన్నాయి, కాబట్టి డాక్యుమెంట్లు నా దగ్గర ఉన్నాయి. వాళ్ళ ఎఫ్ఐఆర్లో ఆ పేర్లు లేవు. ఎందుకు లేదో దయచేసి సిఐడి ప్రజలకి సమాధానం చెప్పాలని నేను కోరుతున్నాను.
కోర్టులో ఇదే అంశాన్ని ఒకవేళ కోర్టును ఆశ్రయిస్తే ఇదే అంశాలు లేవనెత్తారు. అంటే ఏ 13 వరకు ఇవ్వకుండా ఏ 14కి నోటీసు, మిమ్మల్ని ఏ 14 బట్టి మీకు నోటీస్ ఇవ్వడాన్ని కూడా సవాల్ చేయొచ్చు కదా మీరు? నేను చేస్తున్నానండి న్యాయ పోరాటానికి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ లాయర్స్ తీసుకొచ్చాం. హరీష్ సాల్వే గారి దగ్గర నుంచి లూత్రా గారి వరకు అందరూ మా తరపున మా వాదన వినిపిస్తున్నారు. బీజేపీ రాష్ట్రానికి దేశానికి చేసింది ఏమీ లేదని, కమ్యూనిస్టు పార్టీలు గెలిచినా ఓడినా సీట్లు ఉన్నా లేకపోయినా పోరాడే పార్టీలు ఎర్రజెండా పార్టీలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ స్పష్టం చేశారు. బీజేపీ పార్లమెంట్ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ గెస్ట్ ఆర్టిస్ట్ గా వస్తారని విమర్శించారు. భారత కమ్యూనిస్టు పార్టీపై అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఆదివారం తాడేపల్లి వడ్డేశ్వరంలో కంచెల్ల కాసయ్య నివాసానికి వెళ్లి సిపిఐ నేతలతో కలిసి కె రామకృష్ణ ఆయనను పరామర్శించారు. కాసయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కె రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. పార్టీకి బలం లేకపోతే జీవీఎల్ ఎందుకు మండిపడుతున్నారో చెప్పాలని అన్నారు. భారతదేశ చరిత్రతో ఏమాత్రం సంబంధం లేని పార్టీ, స్వాతంత్ర పోరాటంలో పాల్గొనని పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారు బ్రిటిష్ వాళ్ళ అడుగులకు మడుగులెత్తారే తప్ప స్వతంత్ర పోరాటంలో వారి పాత్ర ఏమీ లేదని విమర్శించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 9.5 సంవత్సరాల కాలంలో ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదని అన్నారు. బీజేపీ 2014 లోక్సభ ఎన్నికల్లో ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చలేదని అన్నారు. బీజేపీ ఈ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తే నోటా కంటే తక్కువ ఓట్లు వస్తాయని తెలిపారు. బీజేపీ రాష్ట్రానికి దేశానికి చేసిందేమీ లేదని అన్నారు. కమ్యూనిస్టు పార్టీలు గెలిచినా ఓడినా సీట్లు ఉన్నా లేకపోయినా పోరాడే పార్టీలు ఎర్రజెండా పార్టీలని అన్నారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న పోరాడే పార్టీ ఎర్రజెండా పార్టీ అని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీపై అవాక్కులు చవాక్కులు పేలితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, మంగళగిరి మండల కార్యదర్శి జులాది జాన్బాబు, బోర్ల శ్రీనివాసరావు, కంచెల్ల క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్లమెంట్ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు రాష్ట్రానికి అప్పుడప్పుడు గెస్ట్ ఆర్టిస్ట్గా రావడము, అవాకులు చెవాకులు పేరడం జరుగుతుంది. నీవు ఉండేది ఢిల్లీలో, ఎన్నికైంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, కానీ నువ్వు ఎప్పుడు ఆంధ్ర రాజకీయాలు మాట్లాడతావు. ఆంధ్రాలో మరి నువ్వు ఏం చేస్తా ఉన్నావు? ఈ రాష్ట్రానికి ఏమైనా కేంద్రంలో మీ అధికారాన్ని ఉపయోగించి ఏమైనా సాధించావంటే ఏమీ సాధించాలే. నీవు ఒక చేతగాని వాడిగా మిగిలిపోయినావు. పైగా నీవు మా పార్టీ ఒక చరిత్ర ఉన్న పార్టీ. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న పార్టీలు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు. మీకు అసలు చరిత్రే లేదు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొనాలా? మీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ అయితే బ్రిటిష్ వాళ్ళకు ఊడిగం చేసింది, వాళ్ళ బూట్లు నాకారు. మీరు మళ్ళీ పైగా పెద్దగా మాట్లాడతారు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక ఏం చేశారు? 2014లో అధికారంలోకి వచ్చి 9.5 సంవత్సరాల కాలంలో మీరు ఒక్క సమస్యన పరిష్కారం చేశారా? ఆ రోజు అదే పేదరికం గురించి మాట్లాడారు, రైతు సమస్యల గురించి మాట్లాడారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు, బ్లాక్ మనీ తెస్తామన్నారు. ఒక్కటి ఏదైనా చేశారా? టోటల్ ఫెయిల్యూర్ ప్రైమ్ మినిస్టర్, ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇది రాష్ట్రానికి ఏమైనా చేశారంటే రాష్ట్రానికి ఏమీ చేయలే. ప్రత్యేక హోదా ఇవ్వలే, విభజన హామీలు అమలు చేయలే, ఒక్కటి కూడా నెరవేర్చకుండా మీరు వాగ్దాన భంగం చేసి ప్రజలతో చిత్కారానికి గురై ఇప్పుడు నువ్వు మమ్మల్ని గురించి మాట్లాడతావు. మాది పోరాడే పార్టీ. అధికారం ఉన్నా లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా పోరాడే జెండా ఎర్రజెండా పార్టీగా మేము పోరాడుతూనే ఉంటాం. చేసిన పాపాలకు చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. శనివారం నాడు రాత్రి మోత మోగిద్దామని టీడీపీ ఇచ్చిన నిరసన కార్యక్రమంపై పేర్ని నాని విమర్శలు చేశారు. చంద్రబాబు అవినీతి కేసులో జైలుకు వెళ్లడం టీడీపీ కార్యకర్తలకు ఆవేదన ఉన్నట్లుగా కనిపించలేదన్నారు. లంచాలు తిని కంచాలు మోగించినట్లు ఉందని ఆయన సెటైర్లు వేశారు. మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు గతంలో హామీ ఇచ్చి అమలు చేయలేదని అన్నారు. ఈ విషయమై ముద్రగడ పద్మనాభం నిరసనకు దిగితే ఆయనను చంద్రబాబు సర్కార్ వేధించిందని పేర్ని నాని విమర్శించారు. అక్రమ కేసులు అయితే కోర్టుల్లో బాబుకు అనుకూలంగా తీర్పులు ఎందుకు రావటం లేదని ఆయన ప్రశ్నించారు. కొంతమంది టీడీపీ సభ్యులు ఉంటే మోత మోగిద్దాం కార్యక్రమంలో ఎంతమంది పాల్గొన్నారని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎందుకు టీడీపీ క్యాడర్ పాల్గొనలేదని ఆయన అడిగారు. నిరసన కార్యక్రమాలను కేవలం రాజకీయ కార్యక్రమాలుగా మాత్రమే చేశారని అన్నారు. జగన్పై పెట్టిన కేసులు అక్రమమని ప్రజలు నమ్మినందునే ఆయనను ప్రజలు గెలిపించారని తెలిపారు. తనపై నమోదు చేసిన కేసుల్లో జగన్ నిర్దోషిగా బయటపడతారని పేర్ని నాని ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై నమోదైన కేసుల్లో చంద్రబాబు నిజాయితీని నిరూపించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. అక్రమాస్తులపై కేసులు వేస్తే చంద్రబాబు కోర్టులో స్టేలు తెచ్చుకున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. కేసులపై స్టేలతోనే చంద్రబాబు బతికాడని ఆయన ఎద్దేవా చేశారు.
చేశారు. జీవిత ఖైదు తప్పదని చంద్రబాబు స్టేలు తెచ్చుకుంటున్నారని అన్నారు. విజయవాడ గ్రామీణ నున్న గ్రామంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ బి రాజశేఖర్, జిల్లా కలెక్టర్ ఢిల్లీరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మాసంలో మొదటి రోజు 1 గంట పరిసరాల పరిశుభ్రతకు కేటాయించాలని, మనం వాడి పడేసిన వ్యర్థాలు మనకే హాని కలిగిస్తాయని, అందువలనే మనమందరం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని అన్నారు. దేశ రక్షణకు సైనికులు ఎలా సహాయం చేస్తారో గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ సేవకులు అలానే పనిచేస్తారని అన్నారు. పారిశుద్ధ్య పనుల్లో మెరుగైన ఫలితాలు పొందడానికి ప్రజల సహకారం చాలా అవసరమని వెల్లడించారు. కింద సార్ కాళ్ళు కలసగా తగ్గ పోయారు బాబు మొక్కల్ని తగ్గ అంతా కూడా సార్ సరే చూడండి సార్ వచ్చింది కార్డు చేస్తారు బాబు. కొంచెం కాలుతో మిక్స్ పెడతారా? గాలి ఉంటుంది, గాలి లూజు కట్టు లూజు ఓకే అభి ఓకే సార్ సార్ సార్కి చెప్తాం వాళ్ళు సార్ అనుకుంటూ సరిపోతుంది నేను వేసుకుంటూ వెళ్ళిపోతాను.
చెప్పాను కాకుండా మనం అందరం చేసుకోవాలి. సో దానికి తగ్గట్టుగా అందరం కూడా ప్రతిరోజు ముందున్న చెత్త మన ఇంటి దగ్గర ఏం చెత్త వస్తుంది, ఆ చెత్త అసలు అది బయట వేయడం న్యాయమేనా, అది ఎంతవరకు మన ఇంటి దగ్గరే చేసుకోవచ్చు, ఒకవేళ కాగితాలు ఏమైనా వచ్చాయి, ఒకవేళ ప్లాస్టిక్ ఏమైనా వచ్చింది, దాన్ని వేరు చేసుకొని ఒక 10 రోజులు 15 రోజులు సెపరేట్గా పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. ఎప్పుడైతే పంచాయతీ వస్తుందో దానికి అప్పుడు ఆ రోజు ఇచ్చేస్తే చాలా చాలా బాగుంటుంది. మనం చిన్నప్పుడు చూస్తే కూరగాయలకి వెళ్ళేటప్పుడు ఒక గుడ్డ సంచి తీసుకొని వెళ్ళి చక్కగా ఆ గుడ్డ సంచిని తెచ్చుకొని ఎప్పటికప్పుడు ఉడుక్కొని చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు అటువంటి గుడ్డ సంచులు తీసుకువెళ్ళడానికి నామోషిగా ఫీల్ అవుతుంది. అందువల్ల ఇదంతా కూడా ఎలా అయిందనుకోండి, అందరికీ కారణం ఏమిటంటే మనకి సువిధలాగా ప్రతిదీ కూడా యూజ్ అండ్ త్రో లాగా అనేటువంటి చేసేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్, ఎక్కడ పడితే అక్కడ వేస్ట్ ఇలా వచ్చేసి మనకుండే భూమి పొల్యూషన్ అయిపోతుంది, నీరు పొల్యూషన్ అయిపోతుంది, గాలి పొల్యూషన్ అయిపోతుంది, మనం పొల్యూట్ అయిపోతుంది. అందువల్ల ఈ స్వచ్ఛత ఈ సేవ ఈరోజు ఉన్న సార్ ఈరోజు పార్టిసిపేట్ చేసినటువంటి విధంగా మొత్తం జిల్లాలో ఉండే 303 పంచాయతీల్లో జరుగుతుంది. అర్బన్లో ఉన్న 5 లోకల్ బాడీస్లో కూడా అనేటువంటి జరుగుతుంది. సో దీనికి సార్ ప్రత్యేకంగా వచ్చినందుకు గ్రామ పంచాయతీ తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున సార్కి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, మనకి ముఖ్యంగా మన సఫాయి మిత్ర ఎవరైతే ఉన్నారో మీ యొక్క వెల్ఫేర్, మీ యొక్క సంక్షేమం అనేటువంటిదే గ్రామ సంక్షేమము. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అన్యాయంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ లో ఇరికించి జైలు పాలు చేశారంటూ ఆ పార్టీ యువనేతలు మండిపడ్డారు. 2024లో ఓటమి భయంతోనే చంద్రబాబును జైలు పాలు చేశారంటూ జగన్ పై విరుచుకుపడ్డారు. గత పాలనలో చంద్రబాబు వలనే కంపెనీలు వచ్చాయని, ఈ ప్రభుత్వంలో కంపెనీలు ఎక్కడ వచ్చాయని దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా టీడీపీ మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ సారథ్యంలో 49వ డివిజన్ అధ్యక్షులు నీలం మనోజుబాబు, ప్రధాన కార్యదర్శి కత్తి డేవిడ్ మరియు కమిటీ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం నందు రిలే నిరాహార దీక్షని చేపట్టడం జరిగింది. రిలే నిరాహార దీక్షలు 18 రోజులకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ యువనేతలు మాట్లాడుతూ, పార్లమెంటు సభ్యులు కేశినేని నాని ఆదేశాల మేరకు టీడీపీ అర్బన్ నేత ఎంఎస్ బేగ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయని వారు వివరించారు. సీఎం జగన్ కక్షపూరిత చర్యలో భాగంగా చంద్రబాబు అరెస్టు చేశారని విమర్శించారు. చంద్రబాబు వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందిందని, గత పాలనలో కంపెనీలు వచ్చాయని గుర్తు చేశారు. ఇక్కడ చదువుకున్న వారు ఎక్కడికో వెళ్లి ఉద్యోగం చేస్తున్నారని, అదే చంద్రబాబు ఉండుంటే కంపెనీలను ఇక్కడికే వచ్చాయని తెలిపారు. ప్రతి యువత బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే నినాదంతో పోరాటం చేస్తున్నామని వారు వెల్లడించారు. త్వరలోనే చంద్రబాబు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రిజెక్ట్ అయినా అది అంత పెద్ద కేసు అయినా సెకండ్ టైం వచ్చేసింది. కానీ ఇక్కడ ఏంటి మనం క్వాష్ చేస్తున్నాం. ఎందుకంటే క్వాష్ అంటే తప్పుడు కేసును రద్దు చేయండి అని. ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో ఏమని ఉందంటే, ఒక ముఖ్యమంత్రిని కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిని కానీ గవర్నర్ ఆదేశాల మేరకే అరెస్ట్ చేయాలని ఉంది. కానీ అవన్నీ తొంగలో తొక్కారు. అది జడ్జిలు గారు వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మనం జ్యుడిషియల్ సిస్టమ్ని ఏమనడానికి లేదు. ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఎందుకు వచ్చిందంటే, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఏంటంటే ఆయన ఒక భవిష్యత్తు గ్యారంటీ, అది నిజంగానే. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి ఎన్నో కంపెనీలు, ఎన్నో వేల మంది, ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ తెలియని వాళ్ళు కూడా 5 జిల్లాల్లో 5 శిక్షణా కేంద్రాలు పెట్టారు. దానివల్ల ఎన్నో వేల మందికి, లక్షల మందికి జాబులు వచ్చినాయి. అలా జాబుల పరిస్థితి కూడా ఎవరికి తెలియదు. ఆ స్కామ్ జరిగింది అంటున్నాడు. 370 కోట్లు ఒక ముఖ్యమంత్రికి, 40 సంవత్సరాలుగా ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి 375 కోట్లు అది పెద్ద విషయమే కాదు. కానీ 1,00,000 కోట్లు అవినీతి చేస్తున్న వాళ్ళు ఈరోజు అన్నీ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, అందరు పొత్తుల్లో వెళ్తున్నారు, సింహం సింగిల్గా వస్తుంది అది ఇది అని అంటున్నారు. 2004లో మీ నాన్న చేసింది ఏంటిది అంటే, సింహానికి నువ్వు ఇప్పుడు ఇది అయిందో లేదో మనకు తెలియదు. ఈరోజు అందరు కలిసి వస్తున్నారుగా అంటున్నారు. ఇంకోటి కేశినేని నాని గారు, బాబు గారు, ఇలా చంద్రబాబు గారు ఎన్నో అవమానాలను ఎదుర్కెళ్తున్నారు. మాలాంటి యువకులకి ఆ నాయకులే ఆదర్శం. మేము కూడా వాళ్ళ ఇది చేసుకొని ముందుకెళ్తాం. రోజు పశ్చిమ నియోజకవర్గంలో 18వ రోజు రిలే నిరాహార దీక్ష మన 49వ డివిజన్ 49వ డివిజన్
నీలం మనోజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మన బాబు గారి కోసం ఇదే నిరాహార దీక్ష చేయడం. అక్రమ అరెస్టు చేశామని చెప్పని ఎంతో గొప్పగా చెప్పుకొని ఎంతో ఆనందపడుతున్నారు. కానీ మీరు పడండి, అది ఎన్ని రోజులు పడతారో, ఎంతకాలం పడతారో, అది మీకున్నది కూడా కొద్ది రోజులే, చాలా తక్కువ రోజులు ఉన్నాయి. సైకో జగన్మోహన్ రెడ్డి, నేను ఒకటే చెప్తున్నా, ఒక ఎడమ చేత్తో దీపారాధన చేసావంటే నువ్వు ఎంత మూర్ఖుడువో అర్థమవుతుంది. నీ వెనకున్నారు మహిళలు, ఆ మహిళలు కూడా ఒక్కరు కూడా చెప్పలేకపోయారా? వాళ్ళకి నెత్తి మీద చేతులేసి ఆశీర్దిస్తున్నావు కదా, వాళ్ళని కూడా ఎడం చేత ఆశీర్దించిపోయావా? కుడి చేత ఎందుకు ఆశీర్దిస్తున్నావు? ఒక భగవంతుడికి ఒక భక్తితో ఒక చక్కగా దీపారాధన చేస్తున్నావు. దేనికి? ఒక బటన్ నొక్కాలని, వాహన మిత్ర అని చెప్పని, వాహనాల కోసం అని చెప్పని, ఆటో వాళ్ళకి మనీ వేయడం గురించి అని చెప్పని, వాహన మిత్ర అని చెప్పని బటన్ నొక్కడానికి వచ్చావు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సిగ్గు లేకుండా అడుగుపెట్టావు. అడుగుపెట్టినోడివి ఏ రకంగా నువ్వు ఆ కార్యక్రమం ఎంత విజయవంతంగా చేయాలి? ఎడం చేత దీపారాధన చేస్తావా నువ్వు? ఎడం చేత దీపారాధన. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కొండపల్లి మున్సిపాలిటీ నందు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధుల రాగద్వేషాలు లేకుండా కలిసి మెలిసి పనిచేస్తూ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని చాటి చెప్పారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 10 సచివాలయాల పరిధిలో పారిశుద్ధ్య పనులకు కృషి చేయడం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమంలో స్వచ్ఛత, పరిశుభ్రత గురించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. కొండపల్లి 8వ వార్డు మస్జిద్ బజార్ నుంచి బ్యాంకు సెంటర్ స్వచ్ఛత కార్యక్రమం ప్రారంభించి అన్ని సచివాలయాల పరిధిలో శ్రమదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ అభ్యర్థి గుంజా శ్రీనివాస్, వైస్ చైర్మన్ అభ్యర్థి బాడిస రాజకుమారి, పట్టణ వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ మిక్కిలి శరభయ్య, ఎన్టీఆర్ డాక్టర్ వైఎస్ఆర్సీపీ సెక్రటరీ గురువయ్య, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, ఏఈ, అకౌంటెంట్, 20 సీనియర్ అసిస్టెంట్లు, 1వ సచివాలయ సిబ్బంది, పొదుపు సంఘాల మహిళలు, పారిశుద్ధ్య కార్మికులు మరియు పురపాలక సంఘం సిబ్బంది పాల్గొన్నారు. स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने ये वादा कर लिया हमने। हमसे निकलेगी स्वच्छता की एक नदी। ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని ఆ పార్టీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాల సీఎంలు సైతం మన సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నారని అన్నారు. విద్యా, వైద్యానికి సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టం చేశారు. గుణదలలోని వైసీపీ తూర్పు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న అవినాష్ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన జగన్కు రావటం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రతి సచివాలయ పరిధిలో సిబ్బంది, వాలంటీర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వివరాలు నమోదు చేసుకుంటారని చెప్పారు. వైద్య సహాయం అవసరమైన వారికి వచ్చే నెల 6వ తేదీన జరిగే మెగా వైద్య శిబిరంలో ఉచితంగా మందులు అందజేస్తారని వివరించారు. ఈరోజు తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ నాయకులు, డిప్యూటీ మేయర్స్ కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి, మాజీ కార్పొరేటర్స్ కానివ్వండి, కోఆప్షన్ సభ్యులు కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, అదేవిధంగా వివిధ కార్పొరేషన్ చైర్మన్స్, డైరెక్టర్సు, రాష్ట్రానికి, జిల్లాకి, అదేవిధంగా నగరానికి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేతుల మీదుగా
ప్రారంభించబడిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా మొదలు పెడతాం జరిగింది. అదేవిధంగా ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం సంబంధించి రేపు 6వ తారీఖు నుంచి ప్రతి సచివాలయం ప్రాంతంలో దాదాపుగా నెల రోజుల పాటు తూర్పు నియోజకవర్గంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభించబోతున్నాం క్యాంపుల రూపంలో అని చెప్పి సందర్భంగా చెప్పుతున్నాం. దాదాపుగా నెల రోజుల నుంచి సచివాలయం సిబ్బంది కానివ్వండి, వాలంటీర్స్ కానివ్వండి, ఏఎన్ఎంఎస్ కానివ్వండి, ప్రధాని పిలుపుతో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో దేశ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ క్రమంలో PNBS ప్రాంగణం పరిసరాల్లో జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని చెత్త, వ్యర్థ పదార్థాలను తొలగించి పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను చాటారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ముగింపులో భాగంగా ఆదివారం VMC పరిధిలోని PNBS ప్రాంగణం ఆనుకుని ఉన్న రైల్వే ట్రాక్ వద్ద చెత్త వ్యర్థాల తొలగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ S. ఢిల్లీరావు, VMC కమిషనర్ స్వప్నిల్ దినకర్తో పాటు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు ప్రధాని మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇక ప్రతి నెల మొదటి రోజు మనమందరం గంటపాటు మన పరిసరాలలో నెలకొన్న చెత్త వ్యర్థాలను తొలగించినట్లయితే పరిశుభ్రతతో పాటు ప్రజా ఆరోగ్యం పరిరక్షణతో పాటు సుందర భారతదేశాన్ని నెలకొల్పవచ్చని పేర్కొన్నారు. రేపటితో మనకి ఎండ్ అవుతుంది. ఈరోజు భారతదేశం అంతా కూడా గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు, గౌరవ CM గారు ఇలా కాల్ మేరకు ప్రతి ఒక్కరు కూడా 1 తారీఖులో అంటే ఈ తారీఖున 1 గంట ఒకరోజు ఒక గంట ఏక్ సాత్ అంతా కలిసి చేయాలనేటువంటి ఒక చక్కటి జన ఆందోళన్ ప్రోగ్రాం అనేటువంటిది ఎంటైర్ ఇండియా జరుపుకుంటుంది. దాంట్లో భాగంగా మన VMCలో మన కమిషనర్ స్వప్నిల్ దినకర్ ఆధ్వర్యంలో 64 డివిజన్స్లో కూడా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే ఈ 15 రోజుల్లో చాలా డ్రైవ్స్ అనేటువంటి జరిగాయి. కృష్ణా రివర్ అవ్వచ్చు, ఇటు గాంధీ హిల్ అవ్వచ్చు, ఎక్కడెక్కడైతే గార్బేజ్ అనేటువంటి ఉన్నాయో అక్కడ అన్ని దగ్గరలో కూడా అనేటువంటి జరిగింది. ఈరోజు ఇక్కడ మన పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ దగ్గర, రైల్వే దగ్గర ఉన్నటువంటి మొత్తం ఈ పిచ్చి మొక్కలంతా కూడా మొత్తం మేమందరం కూడా శ్రమదానంలో అనేటువంటి చేస్తూ ఉన్నాం. ఒక మంచి ప్రోగ్రాం స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రోగ్రాం అనేది స్టార్ట్ అయినాక ప్రతి సంవత్సరము SHH అనేటువంటి జరుపుకున్నప్పటికీ 2023 యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేటువంటి ఎక్కువ ఉంది. గార్బేజ్ ఫ్రీ ఇండియా చేయాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో చేస్తున్నటువంటి ప్రోగ్రాం. అంటే ఇదేదో అర్బన్ లోకల్ బాడీకి సంబంధించినటువంటి ప్రోగ్రాం కాకుండా ప్రతి ఒక్కరి బిజినెస్ ఇది ఏంటంటే ఇది ఈ స్వచ్ఛత అనేటువంటిది, ఈ శానిటేషన్ అనేటువంటిది ఎవ్రీవన్స్ బిజినెస్. స్వచ్ఛతా హీ సేవ ఈ ప్రోగ్రాం కింద విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ తర్వాత రైల్వేస్ అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మన స్టాఫ్ అందరూ కలిసి ఒక క్లీనింగ్ యాక్టివిటీ మనం ఈరోజు ఏర్పాటు చేశాము. దీనికి ముఖ్య అతిథిగా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఢిల్లీరావు సార్ రావడం జరిగింది. అలాగే మన సెంట్రల్ ఎమ్మెల్యే గారు మల్లాడి విష్ణు గారు వచ్చారు. అలాగే మన రైల్వే నుంచి స్టాఫ్ అలాగే ఆర్టీసీ నుంచి స్టాఫ్ అందరూ కలిసి ఇక్కడ క్లీన్ చేయడం జరుగుతుంది. ఎందుకనే మన విజయవాడ సిటీకి రావాలి అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ ఈ బస్ స్టాప్ ఈ బస్ స్టాండ్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టాండ్
ద్వారానే ఇక్కడ వస్తారు. ఇక్కడ వెంటనే ఇమీడియట్లీ దిగంగానే ఇలాంటి చెత్త కనిపిస్తే, ఇలాంటి ఈ దారుణంగా పరిస్థితి కనిపిస్తే మళ్ళీ బాగోదు. కాబట్టి మరీ ముఖ్యంగా ఒక ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్తో మనం ఈరోజు ఈ క్లీనింగ్ మనం స్టార్ట్ చేసాము. ఈ క్లీనింగ్ అంటే ఒక రోజుకి కాదు, అంటే మరి 2 అక్టోబర్ ఉంది కాబట్టి మనం క్లీనింగ్ చేస్తాం అలాంటి ఏం కాదు. దయచేసి ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించాలి. స్వచ్ఛత అంటే ఇది ఒక ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్, ఇది ప్రతి ఒక్కరు చేయాల్సిన సబ్జెక్ట్ ఇది. దయచేసి మీ దగ్గర ఉన్న చెత్త మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి మీరు ఇస్తే మీ పని అక్కడికి అయిపోతుంది. దయచేసి మీ చెత్త ఈ కాలువలో కానీ లేకపోతే రోడ్ మీద దయచేసి వేయకుండా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి ఇవ్వండి. స్వచ్ఛత హీ సేవ ఈ ఒక పక్వాడ అంటే గత ఒక 2 వారం నుంచి మనం ప్రతి ఒక్క ఏరియా మనం క్లీన్ చేస్తూనే ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ప్రాంతాల్లో మనం అందరం 1 గంట పాటు ఈ పరిశుభ్రత కార్యక్రమంలో మనం పాల్గొనడం జరుగుతుంది. నగరపాలక సంస్థ కోఆర్డినేషన్ చేస్తుంది అన్నమాట. వివిధ ప్రభుత్వ శాఖలు, రైల్వేస్ కానీ, ఆర్టీసీ కానీ, ఇతర ప్రభుత్వ శాఖలన్నీ కూడా సంయుక్తంగా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు పెద్దలు ఢిల్లీరావు గారు, నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ ధన్కర్ గారు, అలాగే ఇతర అధికారులందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా అనేక రోజుల నుంచి అనుకుంటూ ఉన్నారు, రైల్లో వచ్చేటటువంటి వారికి విజయవాడ స్టేషన్కి వెళ్ళేటటువంటి దారిలో ఇదంతా కూడా సరిగా లేదు అని చెప్పి కరెక్ట్గా విఎంసీ కూడా దాన్ని ఐడెంటిఫై చేసి రైల్వేస్ అలాగే ఆర్టీసీ అందరూ కూడా కలిసి ఇది అక్కడ పరిశుభ్రత కార్యక్రమాన్ని తీసుకోవడం. ఎందుకంటే అంతా కూడా పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఉంటేనే ఆరోగ్యానికి అందరికీ ఆరోగ్యవంతంగా ఉండటానికి దోహదపడుతుంది. కాబట్టి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల కన్నా విజయవాడ నగరం చాలా ఫోకస్గా ఈ కార్యక్రమం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ కెనాల్స్ క్లీనింగ్ కానివ్వండి, అలాగే మనకున్నటువంటి జన సమర్థం కలిగినటువంటి ప్రాంతాలు రైల్వే స్టేషను, బస్ స్టాండు, ఇతర ఇంటర్నల్గా ఉన్నటువంటి రోడ్స్ ఇవన్నీ కూడా చాలా క్లీన్ చేస్తూ ఉన్నాం. అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని మాంసం విక్రయాలు బంద్ చేయాలని నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ ప్రకటించారు. నగరంలోని అన్ని చికెన్, మటన్ షాపులు మరియు చేపల మార్కెట్లు అన్నింటికీ సెలవు ప్రకటించడం జరిగిందని తెలిపారు. నగరంలోని కబేళాకు కూడా సెలవు ప్రకటించడం జరిగిందని వెల్లడించారు. ఎవరైనా నిబంధనలు పాటించకుండా షాపులు తీసి వ్యాపారం చేసిన ఎడ్ల చట్ట ప్రకారం కమిషనర్ వారి ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని BISN డాక్టర్ రవిచంద్రన్ ఈ ప్రకటన ద్వారా హెచ్చరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. రాష్ట్రంలోని గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్. గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులకు చిన్న పంచాయతీల బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్. ఈ నిర్ణయంపై దీనికి సంబంధించిన ఫైల్పై సంతకం చేసిన సీఎం జగన్. ఏపీలో సిఐడి అనేది వైసీపీ అనుబంధ విభాగంగా మారిపోయిందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విమర్శ. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తనపై ఆరోపణలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని వెల్లడి. అక్టోబర్ 4న ఖచ్చితంగా విచారణకు హాజరవుతా అని లోకేష్ స్పష్టీకరణ. బీజేపీ పార్లమెంట్ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఏపీకి ఓ గెస్ట్ ఆర్టిస్ట్ గా వస్తారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శ. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి, దేశానికి చేసింది ఏమీ లేదని ఎద్దేవా. కమ్యూనిస్టు పార్టీపై అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక. చేసిన పాపాలకు చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదని మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడి. చంద్రబాబు అవినీతి కేసులో జైలుకు వెళ్లడం టీడీపీ కార్యకర్తలకు ఆవేదన ఉన్నట్లుగా కనిపించలేదని ఎద్దేవా. మోత మోగిద్దాం కార్యక్రమంలో లంచాలు తిని కంచాలు మోగించినట్లు ఉందని సెటైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి BTV న్యూస్.